కూటమి ప్రభుత్వం తప్పుల్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మంత్రి కొల్లు రవీంద్ర 3 సూత్రాల్ని ఫాలో అవుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద చల్లడం, ఎదురుదాడి చేయడం, పచ్చి అబద్ధాలు చెప్పడం చేస్తున్నారని విమర్శించారు. అడిగిన దానికి సమాధానం లేనప్పుడే ఇలా చేస్తారని దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ కొండా రాజీవ్ గాంధీ మాట్లాడుతున్నాను. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రాజకీయాల్లో వినూత్నమైనటువంటి ఫార్ములాని ఫాలో అవుతా ఉన్నారు. అదేమిటంటే 3 సూత్రాల పథకం. అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినప్పుడు, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తినప్పుడు 3 సూత్రాల పథకాన్ని కొల్లు రవీంద్ర గారు అవలంబిస్తున్నారు. అదేమిటంటే అడిగిన దానికి సమాధానం లేనప్పుడు 1 ఎదురుదాడి చేయడం, 2 బురజాలడం, 3 పచ్చి అబద్ధాలు మాట్లాడడం. ఇది కొల్లు రవీంద్ర గారికి తెలిసినటువంటి 3 సూత్రాల పథకం. ఇక కొల్లు రవీంద్ర గారు, నేను మీ యొక్క వీడియోస్ అవన్నీ కూడా చూడటం జరిగింది. చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. గడిచినటువంటి 23 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మీరు చేసిన అప్పు ఎంతండి? 3.36 లక్షల కోట్లు. సరే, 3.36 లక్షల కోట్లు అప్పు చేసిన మహానుభావ, కనీసం ఒక మనిషికి ఎవరికన్నా 3.36 లక్షల డబ్బు మీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కరికి ఒక్క పైసా ఇవ్వకుండా సంక్షేమం నిల్లు, అభివృద్ధి డల్లు, అవినీతి సొమ్ముతో టీడీపీ నాయకుల పాకెట్లు మాత్రం ఫుల్లు అన్న చందంగానే మీ యొక్క పరిపాలన ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పేద వైద్య